సమ్మర్లో రావాల్సిన విశ్వంబర మరొకసారి వాయిదా పడింది. ఏప్రిల్లో వస్తుందా, మండు టెండల్లో మేలో వస్తుందా అని మెగా ఫ్యాన్స్ ఆలోచించాల్సిన పని లేకుండా జూన్ జూలైలో రిలీజ్ అవుతుందని చిరంజీవి చెప్పేశారు. సమ్మర్ బరిలో ముగ్గురు మెగా హీరోలు దిగుతారనుకుంటే ఇద్దరు తప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు తండ్రి కొడుకులే కావడం ఇక్కడ విశేషం. విశ్వంబర తర్వాత మొదలుపెట్టిన మనశంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వచ్చేసింది. విశ్వంబరను సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించినా ఇంతవరకు రిలీజ్ డేట్ ఇవ్వలేదు. 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్ వేసవి సెలవుల్లో కూడా రావడం లేదు. సమ్మర్ హాలిడేస్ ను మిస్ చేసుకుని వర్షాకాలంలో విడుదలవుతోంది. 2025 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా గేమ్ చేంజర్ కోసం తప్పుకుందని చెప్పుకొచ్చారు నిర్మాతలు. అయితే ఆ తర్వాత కూడా షూటింగ్ చేసి సినిమాను పూర్తి చేశారు. గేమ్ చేంజర్ కోసం విశ్వంబర రిలీజ్ వాయిదా పడ్డం వాస్తవం కాదు. విశ్వంబర టీజర్ యానిమేషన్ మూవీలా ఉందంటూ ట్రోలింగ్ కు గురైంది. దీంతో గ్రాఫిక్స్ పై ఫోకస్ పెట్టిన నిర్మాత 1.5 ఏడాది టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మొత్తం VFX సీన్సే ఉండడంతో రిలీజ్ బాగా ఆలస్యమైంది. విశ్వంబర మొదలు పెట్టడానికి ముందు బడ్జెట్ 200 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే VFX వర్క్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాల్సి రావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో VFX వర్క్ చేయిస్తారు. మేలో స్లాట్స్ ఖాళీగా ఉన్న విశ్వంబర జూన్ జూలైకు వెళ్లిపోయింది. మనశంకర్ వరప్రసాద్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినట్టు తెలిసిందే. చిరంజీవి చెప్పాడంటే విశ్వంబర సమ్మర్లో లేనట్టే.